మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్లు విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గాగుడిలో ఉన్న కొందరి అక్రమార్కుల అవినీతి చిట్టా ఓ నివేదికలో దాగి ఉంది. అందుకే గత 2 ఏళ్లుగా ఈ నివేదికను బయటకు రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. బీఆర్కే న్యూస్ నిఘా టీం రంగంలోకి దిగడంతో పచ్చి నిజాలు బయటకు పడ్డాయి. దుర్గాగుడిలో దర్జా పేరుతో వరుస కథనాలు ప్లే చేయడంతో నేరుగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రంగంలోకి దిగి తక్షణమే గర్భగుడిలో బడా వ్యాపారి నందకిషోర్ను తీసుకెళ్లి ఘటనలో విచారణ నివేదికను బయటపెట్టాలని ఈవో సీనా నాయక్ను ఆదేశించారు. దీంతో ఒక్కసారిగా విజయవాడ దుర్గాగుడిలో కలకలం మొదలైంది. మంత్రి ఆదేశాలను ఈవో సీనా నాయక్ అక్రమార్కుల వేట మొదలుపెట్టారు. 2 రోజుల్లో విచారణ నివేదికను పూర్తి వివరాలతో సహా దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్కు ఈవో అందించడానికి రంగం సిద్ధం చేశారు. బీఆర్కే న్యూస్లో ప్రసారమైనటువంటి వార్తలు దుర్గాగుడి ఉద్యోగుల్లో కదలిక మొదలైంది. దుర్గమ్మ ఆలయంలో అపచారానికి పాల్పడిన దోషులకు ఖచ్చితంగా శిక్ష పడాలని భక్తులు కోరుకుంటున్నారు. బీఆర్కే న్యూస్లో ప్రచారమైన వరుస కథనాలతో దుర్గాగుడిలో కదలిక వచ్చిందనే అటు ఉద్యోగులు ఇటు సిబ్బంది చెప్పుకుంటున్నారు. దుర్గమ్మకు అపచారం చేసిన వారికి శిక్ష పడేలా చేసిన బీఆర్కే న్యూస్ వరుస కథనాల పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించినటువంటి మరింత సమాచారం మా ప్రతినిధి నాగకిషోర్ అందిస్తారు. నాగకిషోర్, బ్రహ్మం హిందూ మనోభావాలని దెబ్బతీయటమే లక్ష్యంగా గత ప్రభుత్వంలో కొన్ని దాడులు మనం చూసాం. అలాగనే 2023 సంవత్సరంలో ఏదైతే దుర్గా అమ్మవారు విజయవాడ ప్రజలకి అత్యంత ప్రీతిపాత్రమైన అమ్మవారు, అదేవిధంగా రాష్ట్రంలో అమ్మలన కన్నా అమ్మ దుర్గమ్మ అనే చెప్పి ఒక నినాదం ఉంది. అలాంటి అమ్మవారి గుడిలోనే అపచారం చేయడానికి కూడా వెనకడిగేయాలని చెప్పుకోవచ్చు. వైదిక కమిటీగా సభ్యుడిగా ఉన్నటువంటి కోటా ప్రసాద్ బడా వ్యాపారవేత్త నందకిషోర్ ని గర్భగుడిలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారని చెప్పి ఆరోపణలు వచ్చాయి. 2023 సంవత్సరంలో పెద్ద ఎత్తున దీని మీద విమర్శలు రావడంతో అప్పటి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి దీని మీద నివేదికను ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఎవరైతే వైదిక కమిటీ సభ్యుడు ఉన్నాడో ఆ వైదిక కమిటీ సభ్యుడికి ఉన్నటువంటి బలాలతోటి, వైసీపీలో ఉన్నటువంటి పరిచయాలతోటి ఆ కమిటీ నివేదికను కూడా అడ్డుకున్న పరిస్థితి ఉంది. ఇదే బీఆర్కే న్యూస్ దృష్టికి రావడంతో బీఆర్కే టీం రంగంలోకి దిగింది. ఏదైతే నివేదిక ఉందో, ఏదైతే అక్రమాలు జరిగాయో దాన్ని వరుస కథనాల రూపంలో బీఆర్కే ప్రజల ముందుకు తీసుకొచ్చింది. సో భక్తుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సో అందులో భాగంగానే ఇప్పుడు ప్రజెంట్ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి ఈ ఘటన మీద విచారణ చేసి 2 రోజుల్లో నివేదికను కూడా సమర్పించాలని చెప్పి సీనా నాయక్ కి తెలపడం జరిగింది. ఇప్పుడు ఈవోగా ఉన్నటువంటి సీనా నాయక్ ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టేసి దుర్గా అమ్మవారి గుడికి చెడ్డ పేరు రాకుండా కూడా చర్యలు చేపడుతున్నారని చెప్పి ఒక పేరు ఉంది. అదేవిధంగా అక్కడ కొంతమంది కింద స్థాయి ఉద్యోగుల మీద కూడా ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలోని ఈ కమిటీ మీద ఇప్పటికే ఏదైతే నివేదికను దాచిపెట్టారో దాని మీద స్వయంగా మంత్రి విచారణకు ఆదేశించడంతో సీనా నాయక్ హడావిడిగా 2 రోజుల్లో ఈ నివేదికను సమర్పించేందుకు కూడా మొత్తం అంతా కూడా అక్కడ సిద్ధం చేసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఏదైతే వైదిక కమిటీ సభ్యుడు కోటా ప్రసాద్ నందకిషోర్ ని తీసుకొని గర్భగుడిలో పూజలు చేశారో ఆ పూజలు చేయడానికి సహకరించిన వ్యక్తులు ఎవరు ప్రోత్బలంతో పూజలు చేశారు, అదేవిధంగా అక్కడ జరుగుతున్నటువంటి అపచారాలకు సంబంధించి మొత్తం సమాచారాన్ని కూడా తీసుకొని మంత్రికి కూడా నివేదిక ఇవ్వనున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. దీని పట్ల ఇక్కడ ఉన్నటువంటి దుర్గా అమ్మవారి భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. బీఆర్కే కథనానికి స్పందించి అదేవిధంగా అమ్మవారి గుడిలో జరుగుతున్నటువంటి అపచారాలకి కూడా అడ్డుకట్ట వేసే విధంగా కూడా బీఆర్కే కథనాలు ప్రసారించిందని చెప్పి కూడా భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా కానీ ఇది బీఆర్కే వల్లే అమ్మవారికి జరుగుతున్నటువంటి అపచారాలకి అడ్డుకట్ట వేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో 2 రోజుల్లో పూర్తి నివేదిక కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. బ్రహ్మం అయితే నాగకిషోర్, సీనా నాయక్ మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? బ్రహ్మం సీనా నాయక్ అనే వ్యక్తి ఈవో. ఆయన గతంలో ఈవోగా పనిచేయలేదు, ఆయన ఇప్పుడు ఈవోగా వచ్చారు. సో ఆయన ఈవోగా వచ్చినటువంటి వ్యక్తి ఆయన 2023లో జరిగినటువంటి నివేదికలు ఏవైతే ఉన్నాయో అప్పటి కమిషనర్కి ఇచ్చినప్పటికీ కూడా అవి బయటికి రాలేదు. అది సీనా నాయక్కి తెలిసాయా లేదా అనే సమాచారం అయితే మనకు లేదు. ఇప్పుడు మనం బీఆర్కేలో వరుస కథనాలు ప్రచురించడంతో అటు ఆ శాఖకు సంబంధించిన మంత్రి కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి ఈవో కూడా ఇద్దరు కూడా అలర్ట్ అయ్యారు. దీని మీద పూర్తి నివేదికను కూడా తయారు చేయాలని చెప్పి మంత్రి ఇప్పటికే ఈవో సీనా నాయక్కి ఆదేశాలు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలోనే మొత్తం ఈ గర్భగుడిలో జరిగినటువంటి అపచారం మీద అవుతుంది. అసలు ప్రధానంగా మనం చూసినట్లయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గర్భగుడిలోకి ముఖ్యమంత్రులకి ప్రధానమంత్రులకు కూడా
లోపలికి గర్భగుడిలోకి వెళ్ళడానికి ఉండదు. ఓన్లీ పూజారులు మాత్రమే గర్భగుడిలోకి వెళ్ళాలి. అంతరాల దర్శనం మాత్రమే చేసుకొని మంత్రులైనా ముఖ్యమంత్రులైనా బయటకు వస్తారు. అలాంటి గర్భగుడిలో ఇది చేయడంతో చాలా అపచారంగా కూడా భక్తులు భావిస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకతలు రావడంతో బీఆర్కే వరుస కథనాలు ప్రచురించడంతో కూటమి ప్రభుత్వం స్పందించిందని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే మొత్తం 2 రోజుల్లోనే నివేదిక కూడా సమర్పించాలని చెప్పి గతంలో వచ్చే నివేదిక ఏదైతే ఉందో అది కూడా 2 రోజుల్లో బయట పెట్టాలని చెప్పి మంత్రి ఆదేశించిన నేపథ్యంలో ఇటు ఈవో సేనానాయక్ హోటాహుటిన నివేదికను ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. ఏదేమైనా కానీ 2 రోజుల్లో పూర్తి నివేదిక అయితే బయటకు వస్తుంది. ఇది కేవలం బీఆర్కే వల్లే అమ్మవారి భక్తుల మనోభావాలను కాపాడినట్లుగా కూడా అమ్మవారి భక్తులు చెప్పుకుంటా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నాకిషోర్.